ఐ డ్రాప్స్ వాడే విధానంలో చాలామంది చాలా తప్పులు చేస్తున్నారు. సో ఈ వీడియోలో మనము ఐ డ్రాప్స్ ఎలా వాడాలి, వాడేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఒకవేళ మీరు స్వయంగా డ్రాప్స్ వాడుతుంటే మీరు ఎలా వాడాలి, మీరు వేరే వాళ్ళకి డ్రాప్స్ వేస్తుంటే ఎలా ఆ ప్రికాషన్స్ ఎలా ఉండాలి, ఏ విధానంలో వేయాలి, మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది కాకుండా కూర్చొని డ్రాప్స్ వేసుకోవాలా, లేకపోతే పడుకునేటప్పుడు డ్రాప్స్ వేసుకోవాలా, ఎలా ఈ డౌట్స్ చాలామందికి ఉంటాయి. ఎన్ని డ్రాప్స్ వేసుకోవాలి, వేసుకున్న తర్వాత గొంతులో ఇరిటేషన్ వస్తుంది, అది అవాయిడ్ చేయడానికి ఏమేమి చేయాలి, ఈ వీడియోలో మనం డీటెయిల్గా దీని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డ్రాప్స్ మనం ఐ డ్రాప్ బాటిల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి. ఓకే, మీరు డ్రాప్ ఓపెన్ చేశాక ఈ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఏరియా అంతా ఒక కైండ్ ఆఫ్ స్టిరైల్ ఏరియా లాగా ఉంటుంది. చాలామంది ఈ ఏరియాని పట్టుకుంటారు, లేకపోతే ఈ క్యాప్ పైన ఉన్న హోల్ దగ్గర టచ్ చేస్తారు. ఈ ఏరియాని యాజ్ క్లీన్ యాజ్ పాసిబుల్ మనం మెయింటైన్ చేయాలి. మీరు పట్టుకోవాల్సింది ఓన్లీ ఇక్కడే, ఈ కింద పార్ట్లోనే. అండ్ డ్రాప్స్ ఓపెన్ చేసి డ్రాప్స్ వాడగానే ఇమీడియట్లీ యూ హ్యావ్ టు క్లోజ్ ఇట్ బ్యాక్. ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, ఒకవేళ మీరు పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్ అయి ఉంటే, లేకపోతే మీరు పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్కి డ్రాప్స్ వేస్తున్నప్పుడు డ్రాప్స్ని పట్టుకునే ముందు, డ్రాప్స్ వేసే ముందు హ్యాండ్ వాష్ చేసుకొని, లేకపోతే శానిటైజర్తో శానిటైజ్ చేసుకొని అప్పుడు ఈ క్యాప్ని ఓపెన్ చేయాలి. అప్పుడే ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా, వేరే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. సెకండ్ థింగ్, డ్రాప్స్ ఎలా వాడాలి. డ్రాప్స్ వాడేటప్పుడు చాలామంది డైరెక్ట్గా ఐ ఇలా ఓపెన్ చేసి, ఒకవేళ మీరు స్వయంగా వాడుతుంటే డైరెక్ట్గా ఐ ఓపెన్ చేసి ఇలా పైన చూస్తూ డ్రాప్స్ వేయడానికి ట్రై చేస్తారు. అలాంటప్పుడు మీ కంటి రెప్పలు మూసుకోవడం కానీ, కరెక్ట్గా డ్రాప్ పడకపోవడం కానీ, లేకపోతే మరీ ఐ దగ్గరికి ఇలా తీసుకొచ్చి ఈ నల్లగుడ్డు దగ్గర తీసుకొచ్చి డ్రాప్స్ వేయడానికి ట్రై చేస్తారు. అలాంటప్పుడు ఐకి ఇంజ్యూరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కరెక్ట్ వే, ఒకవేళ మీరు స్వయంగా మీ కంట్లో డ్రాప్స్ వేసుకుంటుంటే కరెక్ట్ వే ఆఫ్ పుట్టింగ్ డ్రాప్స్ ఏంటంటే, ఈ కింద రెప్పని కొంచెం ఇలా రిట్రాక్ట్ చేసి కింద డ్రాప్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ డ్రాప్స్ వేసుకునేటప్పుడు ఈ ఐ బాటిల్ని మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా మెల్లగా ప్రెస్ చేస్తే జస్ట్ సింగిల్ డ్రాప్ మీ కంట్లో పెడితే సరిపోతుంది. చాలామంది ఏంటంటే ఒక యాంగ్జైటీలో డ్రాప్ రావట్లేదని చెప్పి మరీ గట్టిగా ప్రెస్ చేసి అప్పుడు మల్టిపుల్ డ్రాప్స్ మీ కంట్లో పడతాయి. దానివల్ల మెడిసిన్ వేస్ట్ అవుతుంది, అంతే తప్ప మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ అంటూ ఏమీ ఉండదు. సో సింగిల్ డ్రాప్ మెల్లగా కింద కంటి రెప్పని రిట్రాక్ట్ చేసి మెల్లగా వేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ డ్రాప్ మీ కంట్లో పడిందన్న విషయం మీకు తెలుస్తుంది. అండ్ ఒక్కసారి సింగిల్ డ్రాప్ పడగానే ఆపేయచ్చు డ్రాప్ వేయడం. డ్రాప్ వేసుకున్న వెంటనే ఏంటంటే అట్లీస్ట్ ఒక 5 minutes, మినిమం 2 to 3 minutes కళ్ళు మూసుకొని కూర్చోండి. సో దట్ మీరు వేసుకున్న డ్రాప్ ప్రాపర్గా ఐ సర్ఫేస్ మీద ఉండి అబ్జార్బ్ అవుతుంది. అండ్ చాలామందికి ఏంటంటే డ్రాప్ వేసుకున్న తర్వాత ఆ డ్రాప్లో కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ వల్ల గొంతులో కంటి నుంచి ఆ డ్రాప్ అనేది గొంతులోకి వెళ్తుంది. ఆ గొంతులో ఆ బిటర్ సెన్సేషన్, చేదుగా ఉంటుందని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తారు. సో ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం అవుతుంటే డ్రాప్ వేసుకున్న వెంటనే ఇక్కడ ఈ కార్నర్లో ప్రెస్ చేసి ఉంచండి. సో దట్ ఆ గొంతులో వెళ్ళే దారిని మనం బ్లాక్ చేస్తే ఆ చేదు సెన్సేషన్ గొంతులో రాకుండా ఉంటుంది. ఇది స్పెషల్లీ లాంగ్ టర్మ్లో డ్రాప్స్ వాడే వాళ్ళకి ఈ ఇన్స్ట్రక్షన్. గ్లకోమా వాళ్ళు కానీ, లేకపోతే క్రానిక్గా మీకు మెడిసిన్ ఒకవేళ వాడాల్సిన అవసరం ఉంటే వాళ్ళలో ఇది స్పెషల్ ఇన్స్ట్రక్షన్. ఇది ఇలా కాకుండా మీరు ఒకవేళ వేరే వాళ్ళలో డ్రాప్స్ వేస్తుంటే అప్పుడు ఏం చేయాలి. స్పెషల్లీ ఇది మనం పిల్లల్లో ఉంటుంది. ఈ ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ పిల్లల్లో డ్రాప్స్ వేయాల్సిన అవసరం పడుతుంది. లేకపోతే మీరు ఒక పేషెంట్కి, పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్కి క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత కానీ ఎలాంటి ఐ సర్జరీ తర్వాత మీరు ఒకవేళ అటెండర్ లాగా ఉంటే వాళ్లకు డ్రాప్స్ మనం వేయాల్సిన అవసరం పడుతుంది, మన రిలేటివ్స్కి, మన పేరెంట్స్కి, ఎవరికైనా. అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు కూడా చెప్పాను, ఒకవేళ పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్ ఉంటే హ్యాండ్ వాష్ చేసుకుని, లేకపోతే శానిటైజర్ వాడి అప్పుడు ఈ డ్రాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ముందు పేషెంట్ని కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టండి.
వాళ్ళు ఒకవేళ కూర్చొని కంఫర్టబుల్గా ఉంటే అది ఓకే. కానీ బెటర్ ఏముంటుంది అంటే స్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్లో వాళ్ళని పడుకోబెట్టి ముందు కంఫర్టబుల్గా చేసి వాళ్ళని కిందికి చూడమని చెప్పండి. చూస్తే పైన ఉన్న ఏరియాలో మీరు ఒక డ్రాప్ వేస్తే సరిపోతుంది. డ్రాప్ పడగానే వాళ్ళు చెప్తారు మీకు డ్రాప్ పడిందన్న విషయం, అప్పుడు మీరు ఆపేయచ్చు. అండ్ ఈ రిట్రాక్ట్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెషర్ కంటి పైన పడకుండా జస్ట్ కంటి రెప్పని రిట్రాక్ట్ చేయడానికి ట్రై చేయండి. పైన కూడా రిట్రాక్ట్ చేయొచ్చు, లేదు కింద కూడా రిట్రాక్ట్ చేసి మీరు డ్రాప్ వేయచ్చు. ఎలాగైనా ప్రాబ్లం ఉండదు. సో డ్రాప్ కరెక్ట్గా కంట్లో పడిందా లేదా అన్న విషయం ఒకసారి చూసుకోవాలి. లేదు బయట పడిందంటే ఇంకో డ్రాప్ కంట్లో వేయచ్చు. ఎక్స్ట్రా డ్రాప్ వేయడం వల్ల కంట్లో ఏమన్నా డ్యామేజ్ అవుతుందా, టాక్సిసిటీ అవుతుందా అనేది అలా ఏం లేదు. ఎక్స్ట్రా డ్రాప్ వేస్తే ప్రాబ్లం ఏం కాదు. కానీ ఎక్సెసివ్గా 3-4 డ్రాప్స్ వేయడం అవాయిడ్ చేయండి, దానివల్ల మెడిసినే వేస్ట్ అవుతుంది. ఇది కాకుండా హైజీన్ గురించి నేను ముందు కూడా చెప్పాను. హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, లేకపోతే ఈ డ్రాప్స్ వల్ల వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలామంది డ్రాప్స్ షేర్ చేస్తారు. ఒక పర్సన్ వాడుతున్న డ్రాప్ వేరే వాళ్ళు కూడా వాడతారు. స్పెషల్లీ ఏంటంటే ఈ లూబ్రికెంట్స్ వాడేటప్పుడు ఈ బిహేవియర్ నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఈ సీజన్లో ఇప్పుడు కంజంక్టివైటిస్ కామన్గా ఉంది. కంజంక్టివైటిస్ కామన్గా ఉన్నప్పుడు ఏంటంటే ఒక పర్సన్ వాడుతున్న డ్రాప్స్ మీరు వాడారనుకోండి, ఒక క్రాస్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు లూబ్రికెంట్స్ వాడుతున్నారు, ఆ లూబ్రికెంట్స్ మీరు వాడితే మీకు ఆ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. సో ఇన్ జనరల్ కూడా ఐ డ్రాప్స్ అనేవి ఒక పర్సన్ ఐ డ్రాప్స్ ఆ పర్సనే వాడితే మంచిది. షేర్ చేస్తే క్రాస్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది మనం యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయాలి. థ్యాంక్ యూ.